బాబు ఒకటి నా గురించి పార్టీతో నాకు అనుబంధం తెలుసుకో. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించిన పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తలు అజమాయి చెలాయిస్తే, మా హక్కులో కాజేస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే అందుకే బాధపడుతున్నా అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటున్నా నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు ఈ వేధింపులు సహిస్తూ ఎంతకాలం కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్. కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అని నాకు నేను ఊహించలేకపోతున్నాను. నాకు నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను. మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైందని, జెండా ఎగిరిందని చెప్పి సంబరపడమంటారా? మళ్ళా అదే కొత్త సీసాలో పాత సారా, కొత్త సీసాలో పాత సారా. 5 ఏళ్ళు అట్లా దోపిడీ గురైంది. 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు, 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు అట్లా దోపిడీ గురైంది. 16 మంది కమిషన్లు బదిలీ అయ్యిండ్రు, 8 మంది ఉద్యోగస్తులు జైలు పాలైండ్రు. మా మిత్రుడు ఎవరైనా చౌకరావు గారు పేరు చెప్తారండి నాకు తెలుసు. నేను అదే చౌకరావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరినాయా 84 డిసెంబర్లో. సరే ఇంతవరకు కొనసాగు. ఈయన మధ్యలో 20 ఏళ్ళు ఎక్కడ వలస పోయొచ్చిండే? అంటే కాంగ్రెస్ కుటుంబం ఉంటుంది కదా. మరి నడవ 20 ఏళ్ళు ఎక్కడ బతకవేను? నడమ 20 ఏళ్ళు ఎక్కడ బతకవేను అని చెప్పి అంటున్నా. ఎందుకు ఎందుకు మా ఆత్మరాజ్యం దెబ్బతీస్తావు? ఎందుకు మా గోస పెడతావు? ఎందుకు మాతో చెలగాలాట ఆడుతున్నావు? ఇట్స్ ఎ ప్రివిలేజ్ రైట్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్ రైట్. మరి రాజ్యాంగ నిర్వచనం ఉన్నదా?